బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంగారెడ్డి వెళ్లనున్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గ లగచెర్ల గ్రామానికి చెందినటువంటి రైతులను పరామర్శించనున్నారు. కలెక్టర్పై దాడి కేసులో 16 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం వీరు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. లగచెర్ల పంచాయతీ పరిధిలో ఫార్మా ఫ్యాక్టరీపై అభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లగా గ్రామస్తుల అధికారులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. వికారాబాద్ జిల్లాలోని ఏదైతే కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో కలెక్టర్ పై జరిగిన దాడి కేసుని నిందితులు ఎవరైతే 16 మంది రైతులు ఉన్నారో వీళ్ళని పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కొంతమంది నేతలు కూడా సంగారెడ్డి జైలుకి అయితే వెళ్లనున్నారు. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా 4 రోజుల క్రితం ఏదైతే పరిగి పిఎస్ లోని అయితే వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పరిగి సబ్ జైలుకి అయితే తరలించారు. కానీ ఇప్పుడు ఆ 16 మందిని కూడా జైలు ట్రాన్స్ఫర్ అయితే చేశారు. ముఖ్యంగా పరిగి సబ్ జైల్లోని 50 మంది ఖైదీలకు మాత్రమే అవకాశం ఉండడం వల్ల ఈ 16 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సంగారెడ్డి జైలుకి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా లగచెర్లకి ఏదైతే ఈ పరిగి సమీపంలో ఉండడంతో ములాఖత్కి చాలా మంది రావడంతో ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఏదైతే సంగారెడ్డి జైలుకి అయితే తరలించారు. ప్రస్తుతం వీళ్ళందరినీ పరామర్శించేందుకు కూడా కొద్దిసేపటి తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరికొంతమంది కూడా ఏదైతే ములాఖత్ కానున్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా ఏదైతే కొడంగల్ లగచెర్లలోని ఏదైతే ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు అయితే కలెక్టర్ వెళ్లిన సమయంలో తన కలెక్టర్ అలాగే అధికారులపై దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లోని సుమారు 46 మంది పాల్గొన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ వీళ్ళందరినీ కూడా ఇందులో 16 మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని ముఖ్యంగా పరిగి జైలుకి అయితే తరలించి ప్రస్తుతం ఏదైతే అక్కడి నుంచి సంగారెడ్డి జైలుకి అయితే తరలించారు. వీళ్ళందరినీ పరామర్శించేందుకు కూడా ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ కూడా వెళ్ళనున్నారు. అలాగే ఇప్పటికే కేటీఆర్ పేరు కూడా ఈ కొట్లాట్లకు సంబంధించి కేటీఆర్ పేరు కూడా బయటికి రావడంతో కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ అయితే రేపింది. ముఖ్యంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ కూడా ఏదైతే కార్యకర్తలు నిన్నంతా కూడా కేటీఆర్ సంఘీభావం తెలుపుతూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కేటీఆర్ దగ్గరికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఈ రోజు నిన్నైతే సవితేంద్రారెడ్డి కూడా ఏదైతే అక్కడికి వెళ్లి ఈ 16 మందిని పరామర్శించారు. ఈ రోజు కేటీఆర్ కూడా మరికొద్ది సేపట్లోని అక్కడికైతే వెళ్ళనున్నారు చంద్రు. అయితే ఫార్మా కంపెనీ వచ్చి తీరుతుంది, మీరంతా కూడా రోడ్లపైకి వెళ్లాల్సింది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని పోలీసులు దుర్భాషలాడుతూ తిట్టారు లేదా ఈడ్చి పడేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎక్కువగా వింటున్నాం. మరి పరామర్శ దానికి సంబంధించి కూడా మరి అటు కాంగ్రెస్ నేతలు ఎవరైనా దీనిపై స్పందించారా? విషయంలో ప్రస్తుతం మీరు చెప్పినట్లే ఏదైతే ఇక్కడికి ఫార్మాసిటీ ఖచ్చితంగా వస్తుందంటూ కూడా పోలీసులు దుర్భాషలాడుతూ ఏదైతే మహిళల్లో కించపరుస్తూ కూడా అక్కడ ప్రవర్తిస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ దీనిపై ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. అలాగే మరొక పక్క కేటీఆర్ మాత్రం దీనికి సంబంధించి ఏదైతే కావాలని అక్కడ భూసేకరణ అనేది ఒక పెద్ద స్కామ్ అని రైతుల భూములు లాక్కోవడానికే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తుందంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ పోలీసుల వ్యవహారం వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే కేటీఆర్ అంటే పట్నం నరేందర్ రెడ్డి ఒక ఎఫిడవిట్ అయితే విడుదల చేశారో ఆ ఎఫిడవిట్ లో ముఖ్యంగా పోలీసులు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారో అది తను ఇచ్చిన రిపోర్ట్ కాదంటూ కూడా ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఒక ఎఫిడవిట్ అయితే విడుదల చేశారు. కానీ ఆ పోలీసులు మాత్రం కేటీఆర్ పేరు చెప్పి అలాగే ఈ ఏదైతే ఈ దాడి జరిగిందో ఈ దాడి మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతల సూచనల మేరకే ఈ దాడులు జరిగినాయి అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కూడా తను ఇచ్చిన వాంగ్మూలం ఇది కాదంటూ కూడా తన లాయర్ ద్వారా ఒక అఫిడవిట్ విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ ఫార్మాసిటీకి సంబంధించి ఫార్మాసిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారంటూ కూడా పోలీసులు దుర్భాషలాడుతున్నారంటూ కూడా పోలీసులపై కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. కానీ ప్రస్తుతం దీనిపై ఎలాంటి స్పందన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఇంకా రాలేదని చెప్పొచ్చు. కుమార్, మరోవైపు ఒక రైతు అంటే అక్కడ ఉన్నటువంటి రైతుల్లో చాలా మందికి భూములు లేవు, కానీ వాళ్ళు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఇది కూడా ఒక వ్యక్తి వెనక ఇదంతా కూడా జరుగుతుంది అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? యశ్వంత్, ఇప్పుడు ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్లయితే ఈ కేసులోని ముఖ్యంగా పోలీసులు అంటే హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణతో పాటు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కూడా ఈ కేసుని పూర్తిగా విచారించారు. వీళ్ళిద్దరూ కూడా నిన్న 6 గంటల పాటు ఏదైతే పరిగి పిఎస్ లో భేటీ అయ్యి
ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిపై విచారించిన సమయంలో కూడా ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 46 మంది నిందితుల్లో ఉన్న రైతులు అందులో సగం మందికి అసలు అంటే నాన్ లోకల్ కింద అయితే గుర్తించారో వాళ్ళకి అసలు అక్కడ ఎలాంటి భూములు లేవంటూ కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణగా అయితే రావడం జరిగింది. ఇందులో చాలా మందికి డబ్బులు ఇచ్చి పిలిపించి అక్కడ కావాలని దాడి చేయించారంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ దాడిలో పాల్గొన్న వారు అక్కడ నాన్ లోకల్ గా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఏదైతే ఈ దాడికి సంబంధించి అక్కడ అధికారులు చనిపోయినా పర్లేదంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్పారంటూ కూడా ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. అలాగే ఇందులో మెయిన్ గా బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి ఇద్దరికి 84 కాల్స్ ఫోన్ సంభాషణ అయితే జరిగింది. ఫస్ట్ ఈ ఫోన్ సంభాషణ బట్టే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డిని టీటీసీలో 4 గంటలు విచారించిన సమయంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతల పేరు చెప్తేనే తాము చేశామంటూ కూడా ఒక వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలోని ఆ వాంగ్మూలం తప్పంటూ కూడా నిన్న ఒక అఫిడవిట్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసులోని ఎవరైతే నిందితులుగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఇందులో సగం మందికి అసలు అక్కడ భూములు కూడా లేవు. వీళ్ళందరూ కూడా నాన్ లోకల్స్, వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కూడా పోలీసులు అంటే హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణతో పాటు అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ కూడా ఈ కేసుని విచారించిన సమయంలో కూడా ఇందులో నాన్ లోకల్స్ ఉన్నట్లు కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.